నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తన మార్కును చూపించేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కొత్త గవర్నర్ను నియమించాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్ర రాజకీయాల్లో చర్చ ఊపందుకుంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ను ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కంటిన్యూ చేశారు. 2019 వరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న అమరావతి నుంచి పాలన ప్రారంభించింది. దీంతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించారు. తెలంగాణకు తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరరాజన్ నియమితులయ్యారు. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. 2019 సెప్టెంబర్ 8న తమిళసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలను గవర్నర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి సందేహాలను క్లియర్ చేసుకున్నారు. ఇక ప్రతిపక్షాలకు సైతం అడిగిన ప్రతి సందర్భంలోనూ తనను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం తమిళసై పాండిచ్చేరి రాష్ట్రానికి సైతం ఇన్ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందుకు కూడా గవర్నర్ మార్పుపై వార్తలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ అంశం తెరపైకి రావడంతో ఈసారి మార్పు పక్కా అంటున్నారు. రేవంత్ సర్కార్ ను ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. తమిళసైని ప్రస్తుతానికి పాండిచ్చేరికి బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని తమిళసై భావిస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తూతుకూడి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని తమిళసై భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ విషయమై హైకమాండ్ పెద్దలకు తమిళసై మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ హైకమాండ్ ఇందుకు ఓకే చెబితే ఆమె పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం కాదంటే పాండిచ్చేరి గవర్నర్ గా ఆమె కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయాలు చర్చించేందుకు తమిళసై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించాల్సి వస్తే పొలిటికల్ లీడర్ కు ఛాన్స్ దక్కుతుందా లేదా రిటైర్డ్ ఆఫీసర్ కు అవకాశం వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ హయాంలో రాజకీయాలకు సంబంధం లేని పలువురిని గవర్నర్లుగా నియమించింది. కేరళ, ఏపీలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను, కేంద్ర మంత్రులుగా ఉన్న వారిని గవర్నర్లుగా నియమించిన దాఖలాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని గవర్నర్ గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది.